విశ్వాసాన్ని ఇక్కడ దేవుడు చూశాడు. మీరు వేరే రాష్ట్రం వారు కదా, వేరే ప్రాంతం వారు కదా, మరి మా వద్దకొచ్చి మీరు అడుగుతున్నారేంటి? స్వస్థపరచమని అడుగుతున్నారేంటి? నా కుమార్తె చావు బతుకులో ఉంది. ఆమె దెయ్యం పట్టి పీడించబడుతుంది. మీరు ఒక మాట మాట్లాడండి యేసయ్య. ఒక కార్యము చేయండి. ప్రార్థన చేయండి. స్వస్థపరచండి అన్నప్పుడు ఆయన మాట మాత్రం సెలవుకియ్యకుండా అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న తన శిష్యులు ఈమె కేకలు వేస్తూ ఇక్కడ అరుస్తూ నా కుమార్తెకు స్వస్థత కలగడానికి మీరు ఒక మాట సెలవీయండి అని మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క శిష్యులు ఈమెను గద్దించి వెళ్ళగొట్టండి అన్నప్పుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు అప్పుడు. అమ్మా, రొట్టెలు కుక్క పిల్లలకు పెట్టకూడదు కదా, కుక్కలకు పెట్టాం కదా, పిల్లలకే పెడతాం కదా అని నేను ఇజ్రాయేల్ వారికే వచ్చాను కదా, మరి ఇతరులు రాలేదు కదా అన్నప్పుడు ఆమె కుక్క పిల్లలు కూడా ఆ ఒక బల్ల నుంచి కింద పడ్డ ఆ ముక్కలను తింటుంది కదా, అంటే ఆ ఒక స్వస్థతను పొందుకుంటుంది కదా అని ఆమె విశ్వాసముతో ఆ తగ్గింపుతో మాట్లాడినప్పుడు ఆమె విశ్వాసము గొప్పది కాబట్టి ఈ గడియలోనే నీ కుమార్తె స్వస్థత నొంది ఉన్నది, వెళ్ళుము అన్నాడు. అంటే ఆమె విశ్వాసం ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా యేసుప్రభు వారు కార్యం జరిగిస్తాడు. నేను దూరం నుంచి వచ్చినప్పటికీ, వేరే రిలీజియన్ నుంచి వచ్చినప్పటికీ, వేరే ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఖచ్చితంగా నేను విశ్వసించినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు అని ఆమె విశ్వసించి ఆ కార్యాన్ని పొందుకుంది. అందుకే అమ్మ నీ యొక్క విశ్వాసము గొప్పది అని ఆ గడిలోనే ఆ యొక్క కుమార్తె స్వస్థత నొందింది. అంటే దేవుడు చేసే కార్యాలు మనం ఇలా ఈ విధంగా ఆమె ఏ విధంగా తగ్గించుకొని పొందుకుందో అలాంటి సాక్ష్యాలను, అలాంటి విశ్వాసంలోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఖచ్చితంగా అనేకులను ఆయన వైపు ఆయన ఎవరిని కూడా ఎవరు వచ్చినప్పటికీ వారి విశ్వాసం ద్వారా వారు పొందుకునే ఏ రిలీజియన్ ఎవరైనప్పటికీ ఖచ్చితంగా విశ్వసించినట్లయితే కార్యాలను చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈ 2 వచనాలను బట్టి దేవుడు ఈరోజు మనతో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేశాడు. మొదటిగా ఆ మూగ గుడ్డివాడైన ఆ దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు స్వస్థతను పొందుకున్నాడు ఆ వ్యక్తి. అందరూ చూసి ఆశ్చర్యపోయారంట. ఆ ఒక వ్యక్తి మాట్లాడడము, ఆ వ్యక్తి చూడడము, దయ్యము పట్టిన విడుదల పొందుకోవడం. అదేవిధంగా ఈ యొక్క కానాను స్త్రీ, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన స్త్రీ, ఆమె తగ్గించుకొని ప్రభువా మమ్ములు కూడా స్వస్థపరచు అన్నప్పుడు ఆ తగ్గింపు ద్వారా ఆమె కుమార్తెకు స్వస్థత కలిగింది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించాలని ఎంతో ఆసక్తితో దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు. అవునయ్యా, ఈ ఇద్దరి జీవితంలో మీరు చేసిన కార్యములు మా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలి. అనేకులకు సాక్షులుగా